బిల్ కట్టేది నువ్వే కదా. అంటే అమ్మా ఇక్కడ సర్వీస్ చాలా బాగుంటుంది. అంటే ఫుడ్ బాగోదా? ఏంటి పంచా? కాదు, కౌంటర్. మ్యామ్ ఆర్డర్ ప్లీజ్. వాట్ ఆర్ ద స్పెషల్ డిషెస్ టుడే? వసే, మాట్లాడడానికి ఇంగ్లీష్ నీకొక్కదానికి వస్తే సరిపోదే, వినేటానికి కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ రాదా? నువ్వేమనుకోకు బాబు, డిగ్రీలో ఇంగ్లీష్ ఒక్కటే పాస్ అయింది, అందుకే ఇంగ్లీష్ మాత్రమే అమ్మా మాట్లాడుతుంది. ఇప్పుడు తను అడిగాడు ఇవన్నీ. బాబు, ఈ రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటి? రెమాన్, షూషి, గింపాప్, మీట్ బాల్స్. డిజర్ట్స్ లో అయితే ఏంటి రెస్టారెంట్ స్పెషల్ అడిగితే స్పానిష్ మూవీ నేమ్స్ చెప్తున్నాడు. అమ్మా అవి కూడా తినేటివే, కాకపోతే చైనీస్ స్పెషల్. ఇప్పుడు చైనా నుంచి తెప్పిస్తారా? నాకు అసలే ఆకలి అవుతుంది. పద వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. బా నువ్వు ఉండుమా. మేడం మీకేం కావాలి? బాబు, నాకు చక్కగా వైట్ రైస్, అందులో మామిడికాయ పప్పు, ఆ, వడియాలు, వేడివేడిగా నెయ్యి, చివర్లో ఒక కప్పు పెరుగు. సారీ మేడం, అవి మా కాడ లేవు. ఏంటి బాబు, ఇంత పెద్ద రెస్టారెంట్ లో పప్పును రైసు దొరకదా? అమ్మా ఎప్పుడు చూడు ఆ వెజ్జేనా, నాన్ వెజ్ ట్రై చేయి, కొత్తగుంటుంది. నీ అంత వర్స్ట్ టేస్ట్ నాకు లేదులేవే, ఇంటికెళ్ళి తింటా, నువ్వు కానీ. నా పరువు తీస్తున్నావేం వచ్చి. ఏమే, ఇంట్లో సింగిల్ ఇడ్లీ కంటే ఎక్కువ తినావు, ఇక్కడేంటే సిగ్గు లేకుండా తినేస్తున్నావు? నాకు ఎక్కువైపోయిందమ్మా. వెయిటర్ బిల్. బిల్లా తింటాం అయిపోయిందా? అయిపోయింది. అన్నీ సగం సగమే తిన్నావు కదే. అమ్మా ఇలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు మొత్తం తినకూడదు, సగం సగమే తినాలి. అదే ఇప్పుడు ఫ్యాషన్, నీకేం తెలీదు. కొట్టానంటేనా? ఫుడ్ విలువ పండించేటోడికి పేమెంట్ చేసేటోడికి తెలుస్తుంది, నీలా దొబ్బి తినేటోడికి ఏం తెలుస్తుంది? ఫుల్ గా తింటేనే బిల్ కడతా, లేకపోతేనా నువ్వే కట్టుకో. మా బాయ్. ఉండు మా ప్లీజ్, మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? మేడం బిల్. ప్లేట్స్ ఎక్కడ క్లీన్ చేయాలి? ఓ దట్ సైడ్ మ్యామ్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. బాగుంది. వెయిటా, ఆర్డర్ ప్లీజ్. బెల్జియం చాక్లెట్. ఏంటి తెగ చదివేస్తుంది? అదేమైనా నేను డిగ్రీ క్వశ్చన్ పేపర్ అనుకుంటున్నావు, అంతసేపు చదువుతున్నావు? అంటే ఆర్డర్ ఇద్దామని. బిల్ ఎవరు కడుతున్నారు? మీరే. మరి ఆర్డర్ ఎవరు ఇవ్వాలి? మీరే. రా చూస్తున్నా. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఏవండి, నాకు ముక్కలైంది ముద్ద తెగదు కదా, నేను నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చుకోనా? ముక్కలు తిని తిని నీ బ్రెయిన్ దొబ్బింది. ప్లీజ్ అండి. సర్లే ఇచ్చుకా. ఇలా ఉండాలి ఆర్డర్స్ అంటే. ఆర్డర్ ఇచ్చావా, మెనూ చదివావా? ఆర్డర్ ఇచ్చానండి. ఆర్డర్ ఆకలేసి ఇచ్చావా, అనాథాశ్రమంకి ఇచ్చావా? తినడానికే అండి, నెలకోసారి వస్తాం, అందుకే అన్ని ఆర్డర్ ఇచ్చాను. ఇవన్నీ తినకపో, అప్పుడు చెప్తాను ఈ సంగతి. బా నేను తినేస్తానండి, డోంట్ వరీ. మీరు తీసుకోండి. నా వల్ల కాదండి, మీరు తినేయండి. ఏంటి అప్పుడేనా? మరి ఇందాక బాహుబలిలో శివగామిని రేంజ్ లో ఓ పెద్ద శబదం చేసి మరి చెప్పావు కదా తింటానని. ఆకలితో ఉన్నప్పుడు 100 మాట్లాడతా, లైట్ తీసుకోండి. ఏంటి లైట్ తీసుకోవాలా? కొట్టానంటనా? మూసుకొని ఇవన్నీ తిను. నా వల్ల కాదు. తినవా? నీ సంగతి తిను. తిను. చాలండి. నమస్తే మేడం. నమస్తే పాపా. పాప ఏం కావాలి పాపా? పాపకు ఒక స్కూల్ యూనిఫాము, ఒక జత షూస్ అండి. ఊరుకోండి మేడం, భలే జోక్ చేస్తున్నారు. ముందు జోక్ చేసింది ఎవరయ్యా, నువ్వా నేనా? పాపని. పాప మా రెగ్యులర్ కస్టమర్. అవునా? ఇంకొక 3 నెలలు ఆగు బాబు, చదువు అయిపోతుంది, ఇక్కడే ప్లేస్మెంట్ గా జాయిన్ చేసుకుందు. మా ఏంటి నువ్వు? డ్రెస్సెస్ ఎక్కడ ఉన్నాయండి? అక్కడ ఉన్నాయి మేడం. పాపకు బూస్ట్ చెప్పండి. బిల్ కట్టేది నేను. అయితే బూస్ట్ క్యాన్సిల్, మేడం కో జ్యూస్ ఇవ్వండి. ఇది ఆల్రెడీ